Subscribe to Color Frames. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. జైపూర్లో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 5 సార్లు తలపడగా గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్ల్లో గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ కేవలం ఒక మ్యాచ్లోనే నెగ్గింది. పాయింట్స్ టేబుల్లో 8 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ టాప్లో ఉండగా గుజరాత్ టైటాన్స్ 4 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా ఈ రోజు జరిగే మ్యాచ్లో ఏ టీం విజయం సాధిస్తుందోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ప్లే ఆఫ్కు చేరాలంటే ప్రతి మ్యాచ్ కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో జీటీ వర్సెస్ రాజస్థాన్ జట్ల పరిస్థితి ఏంటో చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ టీం గత 4 మ్యాచ్లలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. టీం కష్టాల్లో ఉన్నప్పుడు ప్లేయర్లందరూ సమిష్టిగా రాణిస్తున్నారు. నిజానికి రాజస్థాన్ రాయల్స్కు బ్యాటింగే అతిపెద్ద బలం. ఆర్సీబీతో జరిగిన గత మ్యాచ్లో జోష్ బట్లర్ సెంచరీ చేసి టీంకు విజయాన్ని అందించాడు. అంతకుముందు మ్యాచ్లో బట్లర్ పెద్దగా రాణించలేకపోయాడు. అయితే ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఓటమి అంచున ఉన్న తన జట్టుకు ఆపద్బాంధవుడిగా మారాడు. టీంలో సంజు శాంసన్, రియాన్ పరాగ్ లాంటి ప్లేయర్లు మంచి ఫామ్లో ఉన్నారు. సంజు 4 మ్యాచ్లలో 2 హాఫ్ సెంచరీలు చేశాడు. పరాగ్ 4 మ్యాచ్లలో 2 అర్ధ సెంచరీలు నెలకొల్పాడు. బౌలింగ్ దళంలో రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్ అద్భుతమైన బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థుల్ని మట్టి కరిపిస్తున్నారు. మరోవైపు గత ఏడాది రన్నరప్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ రాణించలేకపోతుంది. శుభ్మన్ గిల్ నాయకత్వంలో జట్టు 5 మ్యాచ్లలో 3 గెలిచింది, 2 ఓడిపోయింది. గత చివరి 2 మ్యాచ్లలో గుజరాత్ జట్టు పరాజయాలను చవిచూసింది. టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. అయినప్పటికీ వీళ్ళంతా తమపై ఉన్న అంచనాలను అందుకోలేకపోతున్నారు. అంతేకాదు గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ బలహీనంగా ఉంది. మోహిత్ శర్మ 7 వికెట్లతో రాణించాడు. మోహిత్ మినహా మరే ఇతర బౌలర్ తనదైన ముద్ర వేయలేకపోయారు. గుజరాత్ గెలవాలంటే జట్టు సమిష్టిగా పోరాడాల్సిందే. మొత్తానికి జట్టు పరిస్థితిని బట్టి అంచనా వేస్తే రాజస్థాన్ రాయల్స్ టీంకు 70% గెలిచే అవకాశం ఉంటే గుజరాత్ టైటాన్స్కు కేవలం 30% మాత్రమే గెలిచే ఛాన్స్ ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.